Namaste. Welcome to the 4th episode of PCOS series. మూడో ఎపిసోడ్లో మెనార్కీ టు మెనోపాజ్, మొదటి మెన్స్ట్రువల్ సైకిల్ నుంచి ఆఖరి మెన్స్ట్రువల్ సైకిల్ వరకు మన శరీరంలో జరిగే మార్పులు, ప్రతి నెలసరి అలాగే ఓవరాల్గా మంత్ అంతా కూడా లూనార్ సైకిల్ని మన బాడీ ఎలా ఫాలో అవుతుంది, ఆ ఆటుపోట్లేంటి, హార్మోన్ల హెచ్చుతగ్గులేంటి, ఇవన్నీ కూడా అర్థం చేసుకుని ఈ పీసీఓఎస్ సమస్య మనకి రావడానికి గల కారణాలు, వీటన్నిటినీ కూడా డీటెయిల్డ్గా అర్థం చేసుకున్నాం. ఈ ఎపిసోడ్లో చిన్న చిన్న మార్పులతో మనం రోజు చేసే యాక్టివిటీలో, అలాగే మన కాంప్లెక్సిటీ ఏంటో మనకు అర్థమైంది కాబట్టి నెలంతా కూడా మన ఒంటికి ఆహ్లాదకరంగా అనిపించే ఈ హార్మోన్లు ఎప్పుడు కూడా సమతుల్యంగా ఉంటూ మనకి రైట్ వేలో పనిచేయడానికి సరిపడా బేసిక్ యాక్టివిటీ కరెక్షన్స్ ఏంటి అనేది ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. మనం పీసీఓఎస్కి సంబంధించిన యాక్టివిటీ గురించి గూగుల్ చేయంగానే మొట్టమొదటగా మనం చూసేది గో ఫర్ రిగరస్ యాక్టివిటీ. హెవీగా ఎక్సర్సైజ్ చేయండి, హై ఇంటెన్సిటీ వర్కౌట్ చేయండి, చేస్తే ఈ సమస్యకి చెక్ పెట్టచ్చు అని. సో మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది ఎలా చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్, హై ఇంటెన్సిటీ యాక్టివిటీ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్, కానీ వారానికి 2 రోజులు మాత్రమే. మిగిలిన 3 రోజులు చేయాల్సిన యాక్టివిటీ షుడ్ బి మోడరేట్లీ ఇంటెన్స్ యాక్టివిటీ. ఇది కూడా మనం యాక్టివిటీ అనుకున్నప్పుడు ఈ కాంటెక్స్ట్లో ఏంటి అంటే, మనం దానికోసం స్పెసిఫిక్గా టైం పెట్టుకుని చేసే ఎనీ ఎక్సర్సైజ్ రిజైమ్, అది మనం మాట్లాడుకుంటున్న యాక్టివిటీ ఇప్పుడు. అలాగే దీంతోపాటు వారంలో మిగిలిన 2 రోజులు, ఒక 2 రోజులు హై ఇంటెన్సిటీ యాక్టివిటీ చేస్తున్నాం, అదేంటి అనేది కొంచెం ముందుకెళ్ళి మాట్లాడుకుందాం. మిగిలిన 3 రోజులు మనం మోడరేట్లీ ఇంటెన్స్ యాక్టివిటీ చేస్తాం. 5 రోజులు అయిపోయాయి. మిగిలిన 2 రోజులు ఎట్టి పరిస్థితుల్లో సూపర్ రెస్ట్ ఇవ్వాలి బాడీకి. సో 5 days ఆఫ్ వర్కౌట్ ఈస్ ఇనఫ్ ఈవెన్ ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ పీసీఓఎస్, ఆర్ రాదర్ 7 రోజులు వర్కౌట్ చేస్తా రెస్ట్ లేకుండా, ఆర్ అట్లీస్ట్ 5 రోజులు రిగరస్ వర్కౌట్ చేస్తే నా పీసీఓఎస్ సమస్యకి చెక్ పెట్టచ్చు అనుకుంటే అది అపోహ. డోంట్ గో విత్ దట్. దిస్ ఈజ్ హౌ యూ షుడ్ గో విత్ యర్ యాక్టివిటీ. ఏం యాక్టివిటీ అనేది మాట్లాడుకుందాం. అది మాట్లాడుకునే ముందు అతి ముఖ్యంగా మనం చేసే ఎవ్రీడే యాక్టివిటీ, అంటే స్పెసిఫిక్గా దానికోసం టైం పెట్టుకుని మనం చేయం, బట్ ఇఫ్ యూ ఆర్ లివింగ్ వీ జనరలీ డూ దట్ యాక్టివిటీ. ఫర్ ఎగ్జాంపుల్ నిద్ర, ఫర్ ఎగ్జాంపుల్ బ్రెత్ వర్క్, అండ్ అతి ముఖ్యంగా ఆల్ త్రూ ది డే మనం కూర్చున్నా, నుంచున్నా, నడుస్తున్నా కూడా వి కండక్ట్ అవర్ స్పైన్. వెన్నుముకని మనం ఒక సర్టన్ వేలో దాన్ని పెట్టుకుంటాం. సో ఇవన్నీ కూడా ఎవ్రీడే మనం చేసే యాక్టివిటీ కిందకు వస్తాయి. సో వీటిని ఎలా మెయింటైన్ చేయాలి అనేది కొన్ని బేసిక్స్ మాట్లాడుకుని, ఇక్కడ ఈ స్క్రీన్ మీద చూపిస్తున్న థంబ్నెయిల్స్లో అలాగే డిస్క్రిప్షన్లో లింక్స్లో క్లియర్గా యాక్టివిటీ బై యాక్టివిటీ ఎలా చేసుకోవచ్చు అనేది చెప్తాను. బట్ ఇక్కడ ఐ విల్ జస్ట్ గివ్ యూ అ హెడ్స్ అప్ ఆఫ్ ఆల్ దీస్ 3 యాక్టివిటీస్. ఈ ఎవ్రీడే ఫిజికల్ యాక్టివిటీ గురించి చెప్పటం అయ్యాక మనం ఇందాక మాట్లాడుకున్న 2 రోజుల రిగరస్ యాక్టివిటీ, మిగిలిన 3 రోజుల మోడరేట్లీ ఇంటెన్స్ యాక్టివిటీ గురించి డిస్కస్ చేసుకుందాం. సో క్విక్గా విల్ టాక్ అబౌట్ స్లీప్. మనం ఏ టైంకి పడుకున్నా తెల్లారి అరౌండ్ సన్ రైజ్ లేవటం అనేది 3 to 6 వీక్స్లో పీసీఓఎస్కి చెక్ పెట్టడానికి ఉపయోగపడుతుంది. బట్ యూ డోంట్ హ్యావ్ టు వరీ. మీలో చాలామంది నైట్ షిఫ్ట్స్ చేసేవాళ్ళు ఉంటారు. లాస్ట్ 3-4 ఇయర్స్లో నేను అసలు ఆ రాత్రి త్వరగా పడుకోవటం ఆర్ పొద్దున్నే త్వరగా లేవటం అనేది మర్చిపోయాను వివిధ కారణాల వల్ల అని చెప్పేవాళ్ళు ఉంటారు. ఎస్ పూర్ణిమ, నేను పొద్దున్నే లేస్తాను, కానీ ఇట్స్ హెక్టిక్ ఫర్ మీ. పిల్లలు వాళ్ళ వర్క్, వాళ్ళకి లంచ్ ప్యాక్ చేయటం, ఇట్లాంటివన్నీ, వాళ్ళ స్కూల్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. నువ్వు చెప్పిన ఎర్లీ మార్నింగ్ లేచినా ఆ తర్వాత ఇన్ కేస్ దెర్ ఇస్ అ బిట్ ఆఫ్ యాక్టివిటీ, అది నేను చేయలేకపోవచ్చు. ఈ పాయింట్స్ అన్నిటినీ అడ్రస్ చేస్తూ, దట్ ఈస్ విల్ గెట్ యూ కవర్డ్ ఫర్ ఆల్ ఆఫ్ దీస్ పాయింట్స్ ఇన్ దిస్ పర్టికులర్ వీడియో, స్లీప్ టిప్స్ ఫర్ ఫ్యాట్ లాస్. చెక్ అవుట్ ద స్క్రీన్ ఫర్ ద thumbnail and also the link in the description. ఒక చిన్న వీడియో, పబ్లిక్లీ అవైలబుల్, ఈజీ టు ఫాలో వీడియో, ఎగ్జాక్ట్లీ ఈ విషయాలే
మన 12 వారాల ప్రోగ్రామ్స్లో కూడా చెప్పటం నేర్పటం జరుగుతుంది. హ్యాండ్ హోల్డ్ చేసి ముందు తీసుకెళ్ళడం జరుగుతుంది. వితిన్ 3 వీక్స్ 4 వీక్స్ పొద్దున్నే నిద్ర లేవటం ఎలా దగ్గర నుంచి పొద్దున్నే నిద్ర లేవకుండా ఉండటం ఎలాగ వచ్చేసాం. వితౌట్ అలారం లేస్తున్నామని చెప్పేవాళ్ళు 100 మంది జాయిన్ అయితే వితిన్ 3 to 6 వీక్స్ 95 మంది వరకు దే విల్ గెట్ దేర్. సో జస్ట్ ఆ వీడియో చూసుకుని బేసిక్స్ ఫాలో అయితే యూ నీడ్ నాట్ వేకప్ టు ద సన్ అండ్ గో ఫర్ రిగరస్ యాక్టివిటీ. అది అవసరం లేదు. చిన్న చిన్న ఎడిషన్స్, చిన్న చిన్న డెలిషన్స్ చాలా ఈజీగా యూ కెన్ సెట్ దిస్ అప్. దీనివల్ల స్లీప్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ వన్స్ ద స్లీప్ క్వాలిటీ ఈజ్ ఇంప్రూవ్డ్, మనం 3rd ఎపిసోడ్లో మాట్లాడుకున్న బోల్డ్ అన్ని హార్మోన్స్ రైట్ టైంలో రైట్ అమౌంట్స్లో రిలీజ్ అవుతాయి. 3 to 6 వీక్స్ పీసీఓఎస్ సమస్యకి చెక్ పెట్టడం మనం మొదలు పెట్టచ్చు. 12 వీక్స్ to 16 వీక్స్ 18 వీక్స్లో కంప్లీట్లీ వీ కెన్ గెట్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్. అంత బ్యూటిఫుల్గా పనిచేస్తుంది. Check out this episode, Sleep Tips for Fat Loss. Then we'll quickly get into the breathwork part. All through the day, మీరు ఎలాగూ బ్రీత్ చేస్తారు, బట్ కాన్షియస్ బ్రీతింగ్. ప్రతి 2 గంటలకి ఒకసారి లేచి నిలబడి 1 నిమిషం బేసిక్ బ్రెత్ వర్క్. మీరేమీ హెవీ ఆక్సిజన్ సప్లై కోసం నిలబడి ఒక డ్రమాటిక్ స్టైల్లో మీరేమీ బ్రెత్ వర్క్ చేయక్కర్లేదు. ఎగ్జిస్టింగ్ బ్రెత్ వర్క్ని కొద్దిగా ఫోకస్ చేసి ఇన్హలేషన్, ఎగ్జలేషన్, వాట్స్ గోయింగ్ ఇన్ అండ్ వాట్స్ కమింగ్ అవుట్, జస్ట్ అదొక్కటి కొద్దిగా ఫోకస్ చేస్తే యూ విల్ బీ ఏబుల్ టు సీ టెరిఫిక్ డిఫరెన్స్ విత్ ఇన్ ద ఫస్ట్ 3 to 6 వీక్స్. ఇది కూడా అండ్ అది ఎలా చేయాలి, ఎంత ఈజీ అది అని చెప్తూ బ్రెత్ వర్క్ గురించి ఒక కంప్లీట్ వీడియో చేస్తున్నాను. చెక్అవుట్ ద థంబ్నెయిల్ యాజ్ వెల్ as the link in the description. బ్యూటిఫుల్ వీడియో, ఈజీ టు ఫాలో yet quite powerful in its approach as well as the results it gives. 3 నుంచి 6 వారాలు అంతే, నథింగ్ మోర్ నథింగ్ లెస్. ఇఫ్ యు ఆర్ లివింగ్ యూ కెన్ పర్ఫార్మ్ దిస్ బేసిక్ యాక్టివిటీ. రోజు చేసే యాక్టివిటీలోనే చిన్న కరెక్షన్ అంతే. 3వది స్పైన్ పాస్చర్. వెన్నుముకని నిటారుగా పెట్టుకోవటం, సరిగ్గా కండక్ట్ చేయటం. చెక్ దిస్ వీడియో అవుట్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న థంబ్నెయిల్ కానీ, దాంతోపాటు డిస్క్రిప్షన్లో లింక్స్ కానీ, చాలా డీటెయిల్డ్ వీడియో ఉంది దీనికి సంబంధించి. ఈ 3 విషయాల్ని బేసిక్ కరెక్షన్స్ చేయించి 12 వారాల ప్రోగ్రాంలో హ్యాండ్ హోల్డ్ చేసి నడిపించి, మీరు ఒకవేళ రివ్యూస్ చూసినట్టయితే ఆ రివ్యూస్లో చూస్తున్న డిఫరెన్స్ అంతా కూడా ఈ బేసిక్ 3 విషయాలు కరెక్ట్ చేసి వితిన్ 3 to 6 వీక్స్ తీసుకొచ్చాం. ప్రోగ్రామ్ 12 వారాలు ఉంటుంది. 3 వారాలు కంప్లీట్ అయిన తర్వాత 4వ వారం 5వ వారంలో ఏదో గుడ్లోంచి బయటకు వచ్చిన పిల్లల్లాగా, పూర్ణిమ ఏంటి జస్ట్ లైక్ దాట్ కూర్చోబెట్టి తగ్గించేసావు, ఇంత డిఫరెన్స్ తీసుకొచ్చావు అని చెప్తారు. ఐఎమ్ డూయింగ్ నథింగ్ హియర్, జస్ట్ రీఇన్వెంటింగ్ ద వీల్ అంతే. ఇంతకు ముందు చేసిన యాక్టివిటీని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి చిన్న చిన్న మార్పులు చేర్పులతో మన లైఫ్ స్టైల్స్కి, వీఆర్ ఆల్ లిబరేటెడ్ విమెన్, వీఆర్ ఆల్ ఇండిపెండెంట్ విమెన్, మనకి బోల్డ్ అంత యాక్టివిటీ ఉంటుంది ఎవ్రీడే. వీ హ్యావ్ టు వర్క్ అవుట్ ఆఫ్ ద హౌసెస్, వీ హ్యావ్ టు వర్క్ అవుట్ ఆఫ్ ద ఆఫీసెస్. సో ఈ ప్రాసెస్లోనే ఈజీగా ఇంబైబ్ చేసుకోగలిగే ఈ 3 యాక్టివిటీస్ చేయటం మూలాన 3 నుంచి 6 వారాల్లో బ్రహ్మాండమైన డిఫరెన్స్ చూస్తారు మన వాళ్ళు. ఇది మీరు కూడా ఈ పబ్లిక్ వీడియోస్ చూసి ఫాలో అయితే యూ విల్ బీ ఏబుల్ టు సీ గ్రేట్ డిఫరెన్స్. మీ పీసీఓఎస్ ప్రాబ్లమ్కి చెక్ పెట్టడానికి ఇదే మొదటి అడుగు. ఈ 3 విషయాల్ని బేసిక్ కరెక్షన్స్ చేసుకుని స్టార్ట్ చేయటం. ఇప్పుడు ఐ విల్ కమ్ బ్యాక్ టు టాకింగ్ అబౌట్ ద ఫిజికల్ యాక్టివిటీ. స్ట్రక్చర్డ్గా మనం టైం పెట్టుకుని జిమ్మింగ్ అయినా ఏదైనా యాక్టివిటీ చేస్తాం కదా, దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో 2 రోజుల రిగరస్ యాక్టివిటీలో, రిగరస్నెస్ అంటే గ్రాఫ్ తీసుకుంటే ఇట్ షుడ్ బి అ పారాబోలా. నెమ్మదిగా స్టార్ట్ చేసి ఒక పీక్కి రీచ్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ యూ విల్ గో విత్ యువర్ కూల్ డౌన్. సో వార్మప్, మంచిగా హై ఇంటెన్సిటీకి వెళ్తాం, నెమ్మదిగా కిందకు వస్తాం, యూ విల్ గో విత్ యువర్ కూల్ డౌన్. సో ఇట్ కుడ్ బి యువర్ కార్డియో యాక్టివిటీ, ఇట్ కుడ్ బి యువర్ బైకింగ్ యాక్టివిటీ, ఇట్ కుడ్ బి యువర్ ట్రెక్కింగ్ యాక్టివిటీ, జుంబా, ఏరోబిక్స్, ఇట్లా ఏ యాక్టివిటీ అయినా సరే, ఒక స్పోర్ట్ మేబీ స్విమ్మింగ్ కానీ, షటిల్ బ్యాడ్మింటన్ కానీ, ఇట్లా టెన్నిస్ కానీ, ఇట్లా మీకు నచ్చిన స్పోర్ట్ ఏదైనా పిక్ చేసుకుని కూడా యూ కెన్ డూ దిస్ యాక్టివిటీ. ద గ్రాఫ్ ఫర్ ద ఫస్ట్ డే ఆర్ 1 day in a week షుడ్ బి అ గ్రాఫ్ లైక్ అ పారాబోలా. సో నెమ్మదిగా స్టార్ట్ చేసి ఒక పీక్కి రీచ్ అయ్యి దెన్ యూ విల్ కమ్ బ్యాక్ టు కూలింగ్ డౌన్. సో అలా చక్కగా చెమట బట్టి మీరు మంచి రష్ ఆఫ్ అడ్రినలిన్ ఉంటుంది. సో దిస్ ఇస్ వన్ స్టైల్. రెండవది హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్.
సో ద గ్రాఫ్ విల్ బీ లైక్ దిస్. చెక్ దిస్ గ్రాఫ్ అవుట్. సో ముందు ఒక బేసిక్ ఇంటెన్సిటీతో వెళ్తారు, దెన్ యూ గో అప్, ఆ ఇంటెన్సిటీలో ఇంకొంతసేపు ఫాలో అవుతారు, దెన్ యూ కమ్ డౌన్, మళ్ళీ ఆ బేసిక్ ఇంటెన్సిటీలో ఇంకొంతసేపు, మళ్ళీ పైకి వెళ్తారు, ఆ ఇంటెన్సిటీలో కొంతసేపు. అట్లా ఒక ఇందాక చెప్పిన యాక్టివిటీ కానీ ఇప్పుడు యాక్టివిటీ కానీ ఒక 45 minutes to 1 hour సరిపోతుంది. సో వీక్లీ 2 days ఈ యాక్టివిటీ చేసుకున్న తర్వాత మోడరేట్లీ ఇంటెన్స్ యాక్టివిటీ, ఇదే బైకింగ్, ఇదే ట్రెక్కింగ్, ఇదే స్విమ్మింగ్, ఇదంతా కూడా టూ లో కాకుండా టూ హై కాకుండా ఇట్ షుడ్ మేక్ యూ ఫీల్ ఫ్రెష్ పోస్ట్ ద యాక్టివిటీ. యాక్టివిటీ అయిపోయిన తర్వాత ఏదో స్ట్రెయిన్ అయిపోయాను నేను ఇవాళ చాలా హెవీగా చేశాను అనిపించకుండా రిఫ్రెషింగ్గా అనిపించాలి. సో చేసే అదే యాక్టివిటీని కొద్దిగా తగ్గించి చేసుకోవచ్చు. అండ్ అతి ముఖ్యంగా ఈ 3 రోజుల్లో సూర్య నమస్కారాలు యాడ్ చేసుకుంటే ఫాస్ట్గా కాకుండా నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ లో ఇంటెన్సిటీ టు మోడరేట్ ఇంటెన్సిటీ, లో స్పీడ్ టు మోడరేట్ స్పీడ్. అండ్ ఇక్కడ లో ఏంటి మోడరేట్ ఏంటి అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ బాడీస్ ఎబిలిటీ. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సూర్య నమస్కారాలు ఒక 8 నుంచి 12, యూ కెన్ స్టార్ట్ ఆఫ్ విత్ యాజ్ లో యాజ్ 3 సూర్య నమస్కారాస్. ఆ 3 సూర్య నమస్కారాలు చేసుకుంటే మ్యాక్సిమం ఆసనాలు, బ్రెత్ వర్క్ కూడా అందులోనే కవర్ అయిపోతుంది. వీక్లీ 3 days ఆఫ్ యాక్టివిటీ లైక్ దిస్. ఈదర్ మీరు చేసే అదే స్ట్రక్చర్డ్ ఫిజికల్ యాక్టివిటీని హై ఇంటెన్సిటీ కాకుండా మోడరేట్ ఇంటెన్సిటీకి తగ్గించుకొని చేసుకోవచ్చు, బైకింగ్, ప్లేయింగ్ అ స్పోర్ట్ ఆర్ సో, ఆర్ యోగా పిక్ చేసుకుని యోగా చేసుకోవచ్చు. అండ్ వీటన్నిటితో పాటు అతి ముఖ్యంగా వారంలో 7 రోజులు కూడా ఒక 15 నుంచి 20 నిమిషాలు బేసిక్ ప్రాణాయామం, ప్రాణాన్ని ఆయామం చేసుకోవటం. పొద్దున్నే నిద్ర ఎలాగూ లేస్తారు, లేచినప్పుడు కూర్చుని ఒక 15 నిమిషాలు బేసిక్ బ్రీతింగ్, విపరీతమైన ఆక్సిజన్ సప్లై బాడీకి ఇచ్చేద్దామనే ఇంటెన్షన్తో హెవీగా బ్రీత్ చేయాల్సిన పని లేదు. ఈజీగా బ్రెత్ని ఫోకస్ చేస్తూ ఇంకొంచెం ఇన్హలేషన్ అండ్ ఎగ్జలేషన్ కొంచెం కాన్షియస్గా చేస్తూ ఒక 15 నుంచి 20 నిమిషాలు ఖచ్చితంగా ఆ యాక్టివిటీకి మీరు స్పెండ్ చేయాలి. ఈ యాక్టివిటీస్ 3 వారాలు, నాట్ ఈవెన్ 6 weeks, ఈ యాక్టివిటీస్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నవి 3 వారాలు మీరు చేయగలిగితే వరల్డ్ ఆఫ్ డిఫరెన్స్ చూస్తారు. 6 నుంచి 9 వారాల్లో మీ పీసీఓఎస్ తగ్గుముఖం పట్టడం గ్యారంటీ. అయితే యాక్టివిటీతో పాటుగా పీసీఓఎస్ని చెక్లో పెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా రెడ్యూస్ చేసుకోవాల్సింది ఇన్సులిన్ లెవెల్స్. ఎందుకు అంటే దీని లెవెల్స్ ఎప్పుడైతే పెరుగుతాయో మేల్ హార్మోన్ రిలీజ్ కూడా ఎక్కువ అవుతుంది. ఈ మేల్ హార్మోన్ రిలీజ్ ఎక్కువైనప్పుడు ఎల్హెచ్ కానీ ఎఫ్ఎస్హెచ్ కానీ ఇవన్నీ కూడా మాల్ ఫంక్షన్ చేయడం, ఎగ్ రిలీజ్ సరిగ్గా లేకపోవడం, ఇవన్నీ పీసీఓడికి దారితీయడం జరుగుతుంది. సో అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో దీనికి ఆహార నియమాలు పాటించడం అత్యవసరం. సో ఈ ఆహార నియమాలు ఏంటి, ప్రికాషన్స్ ఏంటి, అగైన్ ఈజీగా చేసుకోగలిగే కరెక్షన్స్ ఏంటి అనేది డైటరీ టిప్స్ కానీ బేసిక్ డైట్ కానీ నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ నౌ. నమస్తే.